కేరళలో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడి 20 మంది మృత్యువాత పడ్డారు. మలప్పురం జిల్లా తన్నూరు పట్టణంలోని తువాల్ తీరం బీచ్ సమీపంలో గల రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్ బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. మృతుల్లో మహిళలు, 5 చిన్నారులు కూడా ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వీరంతా విహారానికి వచ్చి ఇలా ప్రమాదం బారిన పడ్డారు. పడవ బోల్తా పడడానికి కారణం తెలియరాలేదని, మృతుల్లో చాలా మంది పడవ అడుగు భాగంలో చిక్కుకుపోయారని క్రీడల మంత్రి అబ్బు రహీం తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ తో కలిసి ఆయన సహాయక చర్యలకు పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి పినరై కూడా విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటక శాఖ మంత్రి పిఏ మహమ్మద్ రియాజ్ తో కలిసి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి పినరై విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలో పడవ బోల్తా ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలని కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఇక ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడి 20 మంది మృత్యువాత పడ్డారు. మలప్పురం జిల్లా తానూరు పట్టణంలోని తువల్ తీరం బీచ్ సమీపంలో గత రాత్రి 7 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న హౌస్ బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. మృతుల్లో మహిళలు, 5 చిన్నారులు కూడా ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో వీరంతా విహారానికి వచ్చి ఇలా ప్రమాదం బారిన పడ్డారు.